నదికి ఎగువ నుంచి వస్తున్న వరదతో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అంతేకాదు పంట పొలాలు కూడా నీట మునగడంతో తాము సర్వం కోల్పోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పల్లాలు పోయినాయి. ఇప్పుడు మెరకలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకే పసుపు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉందనే దాంతో ఇత్తనం 10,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి వాతావరణం కూడా బాగుందనే పెట్టుబడి మొత్తం పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు ఆ పంట వచ్చే పరిస్థితి లేకుండా పోతే పూర్తిగా అప్పుల పాలు. ఎందుకంటే గత సంవత్సరం వచ్చిన వరదకి ఇప్పుడు పూర్తిగా రైతు అప్పుల పాలయ్యే పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి మా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. 1 ఎకరంన్నర పసుపు, 2 ఎకరాలు కందేసాం. వరద వచ్చిపోయింది. 2-3 ఏళ్ళ మట్టు మాకు ఏది లేదు, ఏమి ఇటు లేదు. చింతలంకండి ఏడు వచ్చి పసుపు అంతా మునిగిపోయింది. 1 ఎకరన్నర పసుపు, 1 ఎకరం మిరపలు వేసి పోయింది. ఈ భారీ వర్షాల కారణంగా ఈ హేరు రావడం వల్ల మరి 2 ఎకరాలు పసుపు కందేసాం, మునిగిపోయింది. కొంటమే 2 లక్షల విత్తనాలు కొంటాం. పెట్టుబడులు మళ్ళీ 50,000 అవుతున్నాయి. ఈ వరదల్లో మమ్మల్ని ఏమైనా ఆదుకోవాలని అడుగుతున్నాం. నా పేరు ఈడుమూడి సోమచంద్రరావు అండి. 10 ఎకరాల్లో వేస్తున్నాను వేసాను. ఇక్కడ 2 ఎకరాలు మునిగిపోయింది. ఇప్పుడు తగ్గిపోయి కూడా ఇంక 7-8 వస్తాయి అంటున్నారు. మరి అవి కూడా ఇంకా మునుగుతాయని ఈ రైతులకి